ఆండాళమ్మవారు అవతరించింది ఏ ప్రాంతంలో అని అంటే తమిళనాడు ప్రాంతంలో. తమిళనాడులో కూడా శ్రీవిల్లిపుత్తూరు అనేటటువంటి క్షేత్రంలో వారు అవతరించారు. ఆ క్షేత్రంలో ఉన్నటువంటి లెక్క మనలాగా చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం అని కాక మేషమాసం, వృషభమాసం, మిథునమాసం, కటకమాసం, సింహమాసం ఇట్లా లెక్కలు వస్తాయి. ఒక్కొక్క రాశిలో సూర్యుడు ప్రవేశించినందువల్ల. అందువల్ల దీన్ని తెలుగు లెక్కల ప్రకారము మార్గశిర మాసం అని అంటున్నాం. ఆ తమిళనాడులో వాడుకునేటువంటి సౌరమానం ప్రకారం దీనిని ధనుర్మాసం అని అంటున్నాం. ధనుస్సు అనే రాశిలో సూర్యుడు ప్రవేశించినప్పటి నుంచి నెల మొదలు కాబట్టి ఈ ధనుర్మాస ఉత్సవ సందర్భంలో ఆ ప్రాంతంలో అవతరించినటువంటి ఆండాళమ్మ వారు ఇవాల్టి రోజున ప్రారంభించి వరస్సుగా నెల రోజులు ఒక వ్రతాన్ని అనుష్ఠించారు. ఆ అనుష్ఠించినటువంటి వ్రతం ప్రకారం భగవంతుడు వారిని అనుగ్రహించి తన ధర్మపత్నులలో ఒకరినిగా చేర్చుకున్నాడు. లక్ష్మీ అమ్మవారు, భూదేవి, నీలాదేవి వీరు ముగ్గురు కూడా భగవంతునికి పట్టమహంసులు అని మనం చెప్పుకుంటున్నాం. ఈమె కూడా అవతరించిన తర్వాత భగవంతుని యొక్క దివ్య గుణములను తాను విని ఆయన యందు సంపూర్ణమైనటువంటి భక్తి కలిగి ఆయనను తప్ప మరొకరిని నేను వివాహం చేసుకునేది లేదు, నా శరీరంతో ఆయన యొక్క సేవయే జరగాలి అని నిర్ణయించుకొని ఆయననే వివాహం చేసుకుంటాను అని దృఢమైన నిశ్చయాన్ని పొందింది. అది అంతగా గుర్తించలేనటువంటి ఆమె యొక్క తండ్రి గారు ఎవరు, విష్ణు చిత్తులు అని అంటారు వారిని. పెరియాడు గారులు అని కూడా వారికి పేరు. వారు అమ్మాయి వయస్సుకు వచ్చిందే, ఈమెని ఎవరికైనా ఒకరికి ఇచ్చి వివాహం చెయ్యాలి కదా అని వెతుకుతున్నారట, సంబంధాలు వెతుకుతున్నారన్నమాట. ఆ సంగతి ఆమెకి తెలిసింది. తెలిసి తండ్రి గారితో చెప్పాలంటే భయం. పెద్ద అయినా తనను పోషించిన వారు తనకు భగవంతుడి యొక్క గుణాలన్నింటినీ ఉపదేశిస్తూ అమ్మ ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి అని చెప్పి తనకు ధర్మోపదేశం చేసిన వారు, మహామంత్రోపదేశం చేసిన వారు ఆయనని ఎదిరించి ఏమండి మీరు అన్నట్టుగా నేను ఎవరిని వివాహం చేసుకోను, నా కోసం మీరేం ప్రయత్నించవద్దు ఎదురు చెప్పడానికి భయపడిపోయి ఏమీ చేయలేకుండా ఉంది. ఆమె ప్రసాదించినటువంటి ప్రబంధములు 2 ప్రబంధాలు. ఒక ప్రబంధం తిరుప్పావై, రెండవ ప్రబంధం నాచియార్ తిరుమువి అని చెప్పి మరొకటి 140 పాసురాలు గల ప్రబంధం. అది తిరుప్పావైలో 30 పాసురాలు, అందులో 143 ஒரு 143 உரைத்தாள் வாழ்வே అని చెప్పి ஒரு 100 ఒక 100 40 40 143 పాసురములను ప్రసాదించినటువంటి వారు ఈ ఆండాళమ్మ వారు భగవంతుని గురించి స్తోత్రం చేస్తూ. అటువంటి ఆ అమ్మవారికి వావియే, వావియే అంటే మంగళమగువాక అని అర్థం. అరవంలో వావియే అనే పదానికి మంగళమగువాక అని అర్థం అన్నమాట. ఆ అమ్మవారికి గురించి ఎవరో చెప్పినటువంటి మంగళహారతి లాంటి అరవంలో మంగళహారతి అన్నమాట ఇది. అందులోని వాక్యం ఇది. ఆ ప్రబంధంలో నాచ్యారు తిరుమువి అనే ప్రబంధంలో ఒక చోట ఆమె ఏం చేస్తున్నారంటే మన్మధుడి యొక్క ఫోటోని పెట్టుకున్నారట. ఆ మన్మధుడి యొక్క ఫోటోను పెట్టుకుని ప్రార్థిస్తున్నారు. మన్మధుడు అంటే ఎవరు? అతను ఒక దైవం, దేవతల్లో అతను ఒకడు. అతను గనక ప్రయత్నించినట్లయితే మనస్సులను మార్చివేయగలిగినటువంటి వాడు,
స్త్రీ పురుషుల యొక్క ఇద్దరికి పరస్పరంగా ప్రేమను కలిగించి ఆ ప్రేమను పెంచి వాళ్ళను కలపటానికి దేవత అంటారు ఆయన్ని, మన్మధుణ్ణి. ఆ మన్మధుని గురించి ప్రార్థిస్తున్నారు అండాళమ్మ వారు. స్వామి, మా నాయన గారు నాకెవరో ఒక మానవుణ్ణి, ఎవరో బ్రాహ్మణ కుర్రవాడిని తీసుకొచ్చి, వేదం అది చదువుకున్న వాడిని తీసుకొచ్చి నాకు ఇచ్చి, నన్ను ఆయనకిచ్చి పెళ్లి చెయ్యాలనుకుంటున్నారు. అది జరగకూడదు. నా అభిప్రాయం ప్రకారం నేను పరమాత్మకే నా శరీరాన్ని సమర్పించాలి అనుకుంటున్నాను. అట్లా నీవు అనుగ్రహించు అని ఆ మన్మధుడు అనేటువంటి దైవం యొక్క చిత్రం పెట్టుకొని ప్రార్థిస్తున్నారన్నమాట. అందులో ఈ శరీరం ఎటువంటిదో తెలుసా? నా శరీరం పవిత్రమైనటువంటి పవిత్రమైంది. మా నాయన గారు తీసుకొచ్చి ఇచ్చినటువంటి ఆహారాలతో పవిత్రమైంది. భగవంతుడికి నివేదించిన ప్రసాదం తీసుకొచ్చి రోజు ఇచ్చేవారు. ఆ ఆహారంతో క్రమంగా ఈ శరీరం పెరిగింది. భగవన్నివేదితమైన ప్రసాదంలో ఉన్న ప్రభావాన్ని బట్టి, మా తండ్రి గారు నాకు చేసినటువంటి ఉపదేశము యొక్క ప్రభావాన్ని బట్టి నా శరీరం పూర్తిగా పవిత్రమైంది. ఇటువంటి శరీరాన్ని మానవ మాతృడు స్పృశిస్తే నేను ఒప్పుకోను సుమా. పవిత్రమైనటువంటి నా శరీరాన్ని మానవ మాతృడు గనక స్పృశించినట్లయితే నేను అంగీకరించేది లేదు. అది ఎట్లాగా అంటే దానికి ఒక పాసురం చెప్పుకున్నారు. వానిడై వాழும் అవ్వానవర్కు మరయవర్ వేళ్మిగిల్ వహుత్తవవి అని పాసురం ప్రారంభం. అడవిలో ఒక నక్క తిరుగుతుంటుంది. నా కోపంతో ఏదో క్షుద్రమైనటువంటి జంతువు అన్నమాట. ఆ ప్రాంతంలోనే ఆశ్రమంలో ఋషులు మొగైరాలు ఉంటారు కదా, వారు యాగాలు యజ్ఞాలు చేస్తుంటారు. ఆ యాగం చేస్తూ యాగంలో ఉంచడానికి కోసం పవిత్రమైనటువంటి పురోడాశం, ఏదో గోధుమ పిండో ఏదో అందులో నెయ్యి అది కలిపి మంత్రించి దానితో హోమాలు చేస్తుంటారు. మంత్రించి పవిత్రం చేసినటువంటి ఆ హవిస్సు అని చెప్పబడేటువంటి హోమ పదార్థం ఎవరిని ఉద్దేశించి? ఏదో విష్ణువుని గురించో లక్ష్మీ అమ్మవారిని గురించో ఆ హోమం చేస్తున్నారు. అట్లా ఇష్టదైవాన్ని గురించి హోమం చేయటానికి కోసం ఏర్పాటు చేసినటువంటి మంత్రపూతమైనటువంటి ఆ హవిస్సు అనే పదార్థాన్ని ఏ అడవిలోనో ఎక్కడో పెరిగినటువంటి ఏ కుక్కో నొక్క వచ్చి జంతువు వచ్చి ముట్టుకుందనుకోండి, ఏమవుతుంది? అపవిత్రం అయిపోలేదా ఆ పదార్థం? యజ్ఞానికి హోమంలో ఉపయోగించవలసినటువంటి పవిత్రమైన పదార్థం క్షుద్రమైనటువంటి జంతువు, మాంసాహారం తినేటువంటి క్షుద్రమైన జంతువు వచ్చి ముట్టుకుంటే ఎట్లాగైతే అపవిత్రమైపోతుందో అదేవిధంగా పవిత్రమైనటువంటి నా యొక్క శరీరాన్ని ఎవడో మానవ మాతృడికి కనుక మా తండ్రి గారు ఇచ్చినట్లయితే అపవిత్రం అయిపోతుంది. అట్లా కాకుండా భగవంతుడికే చెందేటట్లుగా ఆ భగవంతుడు నన్ను ప్రేమించి తన దాసురాల్నిగా చేసుకునేటట్లుగా నీవు ఆయన మనస్సు మార్చవయ్యా స్వామి అని మన్మధుడికి నమస్కారం చేశారట. ఆ రెండవ ప్రబంధంలో నాచ్యారు తిరుమువి అని చెప్పబడేటువంటి గ్రంథంలో అట్లా పవిత్రమైనటువంటి ఆండాళమ్మ వారు 9 రోజులు ఆ విధంగా భగవంతుని గురించి ఒక వ్రతం చేసి ఈ తిరుప్పావై అనే ప్రబంధంలో చెప్పబడినట్లుగా 9 రోజులుగా 30 ఒక వ్రతాన్ని చేసి భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఆ ప్రబంధాన్ని ఎవరు అనుసంధిస్తారో
అందులో చెప్పబడిన విధంగా ఆండాళమ్మ వారి వలె ఎవరైతే భగవంతుని యొక్క ఆరాధన చేస్తారో, ఈ వ్రతాన్ని ఆచరిస్తారో, వారు కూడా అమ్మవారి వలె భగవంతుని యొక్క దివ్య కటాక్షమునకు పాత్రులై ఉజ్జీవించగలరు అనేది మొత్తం మీద ధనుర్మాస వ్రతము యొక్క ఫలం. ఈ ధనుర్మాస వ్రతాన్ని ఎవరు పెట్టారు? ఎవరైనా పూర్వులు ఆచరించారా? ఆండాళమ్మ వారు చేసిందేనా? ఆండాళమ్మ వారి కంటే పూర్వం కూడా ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరించిన వారంటూ ఎవరైనా ఉన్నారా అని, లేకపోతే ఈ ధనుర్మాస వ్రతాన్ని చెయ్యండి, మీకు ఇష్టమైనటువంటి దైవం మహానుభావుడు ఎవరైతే ఉన్నారో ఆయనతో మీకు వివాహం జరుగుతుంది అని ఈ వ్రతం చేయండి అని ఎక్కడైనా ధర్మశాస్త్ర గ్రంథాలలో కానీ, వేదంలో కానీ, ఇతిహాసాలలో కానీ ఎక్కడైనా ఉందా అని ప్రశ్నిస్తే, ఆండాళమ్మ వారికి కంటే పూర్వం ఎవరో కొందరు కృష్ణావతారంలో కృష్ణుడు రేపల్లెలో ఉండగా బాల్యంలో అక్కడ ఉన్నటువంటి గోపకన్యకలు ఈ వ్రతాన్ని ఆచరించారట. వాళ్ళ యొక్క భక్తికి మెచ్చినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ కూడా వాళ్ళకు కావలసినటువంటి ఫలితాన్ని ప్రసాదించినట్ట అని ఉన్నది. కనుక వాళ్ళు చేసింది గనక కృష్ణుడి యొక్క సాన్నిధ్యమును పొందాలి అనే అభిప్రాయంతో గోపికలందరూ అత్యంత భక్తితో ఆచరించినటువంటి ఒక వ్రతం ఉంది 4 రోజులు. అదే విధంగా మనం కూడా వ్రతం ఆచరిద్దాం, ఆచరిస్తే మనకు కూడా ఫలితం కలుగుతుంది అని ఆండాళమ్మ వారు ఆచరిస్తున్నారు. నిజమే, వాళ్ళు ఆచరించడానికి దీనికి సంబంధం ఏమిటి? వాళ్ళు ఆచరించడానికి కూడా ఏదైనా ఒక ప్రమాణం ఉండాలి కదా. మనకు ప్రధానమైన ప్రమాణం ఏమిటి? వేదం. వేదంలో చెప్పి ఉన్నదా? ఆ వేదంలో చెప్పి ఉన్న ప్రకారంగా ఈ విధంగా ఆచరించాలి అని మహర్షులు కూడా ఎక్కడైనా మనకు ఆదేశాలు ఇచ్చారా? దాని ప్రకారం మనం చేద్దాం. ఎవరో గోళస్త్రీలు చేశారట, గోపికలు, వాళ్ళు చేసినట్టుగా ఆండాళమ్మ వారు చేసిందిట, మనం కూడా చేయాలని ఎక్కడుంది అని మళ్ళీ దీనిపైన ఒక ప్రశ్న వస్తుంది. దానికి పెద్దలు చెప్తారు, హోళాధికరణం అని ఒక న్యాయంట. హోళాధికరణ న్యాయం అని అంటారు. హోళాధికరణ న్యాయం అంటే హోళీ పండగ. ఇప్పుడు మనం హోళీ పండగ చేసుకుంటున్నాం ఫాల్గుణ మాసంలో చతుర్దశి రోజున, పౌర్ణమి రోజున. ఆ పండగ హోళాధికరణం, ఆ పండగ చేసుకోమని ఎక్కడ చెప్పి ఉన్నది? శాస్త్రాలలో ఎక్కడా లేదు, ఏ మహర్షులు చెప్పలేదు. చెప్పకపోయినా అది ఒకానొక మంచి కోసం జరిగింది. అప్పుడు ఆ సమయంలో ఉన్నటువంటి ప్రజలందరూ సంతోషించి ఆ ఉత్సవం జరిపించుకున్నారు. వసంతోత్సవం లాగా ఆ రంగులు పోసుకొని ఆ ఇష్టదైవమైనటువంటి ఆ శివుని గురించి ప్రార్థన చేస్తూ, తారకాసురుడు అనేటువంటి ఒక రాక్షసుని వధించి ఆ శివుడు వాడి వలన కలిగేటువంటి బాధలన్నింటినీ లోకానికి నివారింపచేశాడు. దీని ద్వారా తనకు ఒక కుమారుణ్ణి కలిగించుకొని, ఆ కుమారుడి పేరు కుమారస్వామి అని ఆయన పేరు, స్కందుడు అని అంటారు. ఆ స్కందుని ద్వారా తారకాసురుడిని వధింపజేశాడు. ఆ స్కందుడు జన్మించడానికి పరశువుడు పార్వతిని వివాహమాడినాడు. పార్వతికి శివునికి కలిగినటువంటి సంతానం ఆ స్కందుడు కుమారస్వామి. అసలు పరశువుడికి మొట్టమొదట సతీ అనే పేరుతో ఒక భార్య ఉండింది.
ఆమె అదేదో కారణం చేత అగ్నిహోత్ర హోమగుండంలో పడి మరణించింది. దేహత్యాగం చేసింది. ఒక అవమానాన్ని భరించలేక, తన తండ్రి చేసిన అవమానాన్ని భరించలేక. ఆ కథంతా చాలా ఉంది ఈరోజు వేరే. ఆ తర్వాత శివుడికి మళ్ళీ వివాహం లేకుండా ఏం లేకుండా అట్లాగే హిమాలయ ప్రాంతాలలో బ్రహ్మాండంగా తపస్సు చేస్తున్నాడు. చాలా కాలంగా మహాపరిపూర్ణమైన వైరాగ్యంతో. ఆ అగ్నిహోత్రంలో పడి మరణించినటువంటి ఆ సతీదేవి మళ్ళీ ఇంకొక జన్మంలో హిమవంతుడి యొక్క కుమార్తెగా పార్వతిగా పుట్టింది. పార్వతి అంటే పర్వతరాజు యొక్క కుమార్తె అని అర్థం. హిమవంతుడు పర్వతాల కమిటికి రాజు, హిమవత్ పర్వతరాజు. ఆయన కుమార్తెగా జన్మించింది. ఆమెకును మళ్ళీ ఈ శివుడికి మళ్ళీ వివాహం కావాలి. వీళ్ళిద్దరికీ కలిగినటువంటి సంతానం వల్ల ఆ తారకాసురుడు చావాలి. లేకపోతే వాడు సామాన్యంగా చచ్చేటట్లు. బ్రహ్మను గురించి తపస్సు చేసి ఎన్నెన్నో వరాలు సంపాదించి తను చంపేవాడు ఎవరు లేడనంత గర్వంగా లోకాన్నంతా క్షోభ పెడుతున్నాడు. మొట్టమొదటి భార్య పోయిన తర్వాత పరశివుడేమో గొప్ప తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. ఇక మళ్ళీ పునర్వివాహం అనే ప్రశ్న లేకుండా ఆమెనే మళ్ళీ ఇంకొక జన్మం ఎత్తి పార్వతిలాగా జన్మించింది. వారిద్దరికి వివాహం కావాలంటే ఎట్లా కావాలి? ఆయన తపస్సులో ఉన్నాడు. ఈమె ఆయన స్వీకరించకపోవచ్చు భార్యగా. అప్పుడు దేవతలందరూ కూడా, ఇందాక చెప్పుకున్నామే మన్మధుడనే ఒక దేవత ఉన్నాడని, ఆ మన్మధుడిని పిలిచి ఇంద్రుడు మన్మధుడిని పిలిచి, ఇదిగో వాళ్ళిద్దరి మనస్సులో ప్రేమ కలిగేటట్లుగా చెయ్యి. పార్వతి మీద శివుడికి ప్రేమ కలిగేటట్లుగా చెయ్యి. ఆ విధంగా మళ్ళీ వాళ్ళిద్దరికి వివాహం జరిగితే మంచి తేజస్సు గల ప్రభావశాలి అయినటువంటి కుమారుడు తారకాసురుడు కుమారస్వామి అనేవాడు పుడతాడు. వాడి వల్ల మనకి రాక్షస బాధ పోవాలి అని ఇంద్రుడు మన్మధుడిని ఆదేశించాడు. ఆ మన్మధుడు వచ్చి శివుని యొక్క మనస్సును మార్చాలి అని ఆయన ఎక్కడ తపస్సు చేసుకుంటున్నాడో అక్కడికి వచ్చాడు. ఆయన ఎక్కడ తపస్సు చేసుకుంటున్నాడు? హిమవత్ పర్వతం మీద తపస్సు చేసుకుంటున్నాడు. ఆ హిమవత్ పర్వతానికి రాజు హిమవంతుడు అనే పేరు ఆయనకి. పార్వతి యొక్క తండ్రి. ఆయన ఇక్కడ వచ్చి తపస్సు చేసుకుంటున్నాడు అని తెలిసిన తర్వాత పార్వతి యొక్క తండ్రి హిమవంతుడు తన కుమార్తెను పిలిచి, అమ్మ, ఆ స్వామి గారు మనకి ఎవరు తపస్సు చేసుకుంటున్నారు, వారికి కావలసినటువంటి సేవలన్నిటినీ అందించు, వారి ఆశ్రమంలో చూడవటం, ముగ్గురు వేయటం, రంగులు వేయటం, ఈ పని నువ్వు చేస్తుండు అని తండ్రి ఆదేశించాడు. తండ్రి ఆదేశించిన ప్రకారంగా ఆమె వచ్చి రోజు ఆ స్వామికి తపస్సు సేవ చేస్తోంది. ఆ సమయంలో ఈ మన్మథుడు వెళ్ళి మంచి సౌందర్యం కలిగినటువంటి ఆమె మీద శివుడికి మనస్సు కలిగేటట్లుగా, మనస్సు మారి ఆయన మళ్ళీ వివాహం చేసుకునేటట్లుగా చెయ్యాలని బాణాలు ప్రయోగిస్తున్నాడు. ఆమె కూడా ఆయన యొక్క సౌందర్యాన్ని చూసి, పరశువుని యొక్క సౌందర్యాన్ని చూసి ఆయననే వివాహం చేసుకోవాలి అని నిర్ధారణ చేసుకున్నది. అప్పుడు మన్మధుడు బాణప్రయోగం చేయడంతో కళ్ళు తెరిచి చూశాడు. ఏమిటి, నా మనస్సు మంచి గట్టిగా ఇంద్రియ నిగ్రహం కలిగినది, ఇప్పుడేమిటి మనసు మారిపోతుంది, ఏమిటి, ఎవరో ఒక అమ్మాయి మీద మనసు కలిగింది ఏమిటి, నాకు దీనికి కారణం ఎవడు అని కళ్ళు తెరిచి చూశాడు. అంత దూరంలో ఆ మన్మధుడు బాణప్రయోగం చేస్తున్నాడు. ఆ బాణప్రయోగం చేస్తున్నటువంటి మన్మధుడు మూడో నేత్రం తెరిచి దగ్ధం చేసేసాడు. ఆ మన్మధుడు దగ్ధమైపోయిన తర్వాత మన్మధుడి యొక్క భార్య వచ్చి శివుడి కాళ్ళ మీద పడి లగోదిగో మొత్తుకుంది, అయ్యా నాకు ప్రాణభిక్ష పెట్టు, నా భర్తకి
ప్రాణభిక్ష పెట్టు, నా మాంగళ్యాన్ని రక్షించు అని. అప్పుడు అయినా మరికొన్ని రోజులకి నీ భర్త అయినటువంటి మన్మథుడు ఇంకో జన్మం ఎత్తి ఉంటాడు, అప్పుడు నీవు ఆయన్ని వివాహం చేసుకుంటావు. వివాహం చేసుకోవడం మళ్ళీ ఆయనతో కలుస్తావు పో. ఈ కొద్ది రోజులు మాత్రం నువ్వు ఇట్లా ఉండాల్సిందే. అదిగో దానినే ఆ మన్మథుణ్ణి శివుడు దహింపజేసినటువంటి రోజుని, మనకు నరకాసురుణ్ణి దహింపజేసినటువంటి రోజుని నరక చతుర్దశి అన్నట్లుగా మన్మథ కామదహన ఉత్సవం అని అంటారు. కామ అంటే మన్మథుడు, కామదహనం అంటే మన్మథుణ్ణి దహింపజేసినటువంటి ఉత్సవం. తనకు వ్యతిరేకంగా తన మీద బాణ ప్రయోగాలు చేశాడు, నువ్వు వాడిని దహింపజేస్తే అది ఉత్సవం ఎట్లా అవుతుంది? మనమందరం దాన్ని ఉత్సవం ఎందుకో చేసుకుంటాము అని ప్రశ్న రావచ్చు. మన్మథుడు చాలా దుర్మార్గుడు. వాడు గొప్ప గొప్ప తపస్సు చేసుకునేటువంటి వాళ్ళ మనస్సుల్ని కూడా మార్చివేయగలడు. పరస్పరంగా సంబంధం లేనిటువంటి వాళ్ళకు కూడా ప్రేమలను కలిగించగలడు. ఆ ప్రేమల వల్ల లోకమంతా ప్రేమ వలలో పడి నానా క్షోభపడిపోవచ్చు. ఒక ధర్మం లేదు, ఒక ఆచారం లేదు, ఒక మోక్షం లేదు, ఏమీ లేకుండా ప్రవర్తించి కేవలం శృంగారంలో పడిపోయేటట్లుగా చేసేటువంటి దుష్టుడు వీడు. ఈ కాముడి యొక్క ప్రభావం వల్ల లోకమంతా ధర్మభ్రష్టమైపోతుంది. అందువల్ల వీడిని నశింపచేసి తీరాలి అనే భావంతో ఆయన వాడిని దహింపచేస్తే మహర్షులు మొదలైనటువంటి వాళ్ళు, ధార్మికులు మొదలైనటువంటి వాళ్ళు కాముడు యొక్క గర్వాన్ని అణిచినందువల్ల లోకానికి క్షేమం కలిగింది అనే పేరుతో, అనే అభిప్రాయంతో ఈ కామదహనం అనేటువంటి ఉత్సవాన్ని జరిపించుకుంటున్నారు. కాముడు అనేవాడు ఇద్దరికి ప్రేమను కలిగించేవాడు కదా, వాడు చెడ్డవాడా అని మీరు అనుకోవచ్చు. అవును, చాలా చెడ్డవాడు. మనకు శాస్త్రంలో మానవుడు చెడిపోవటానికి కారణాలను 6 దుర్గుణాలని చెప్తారు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు అని 6 దుర్గుణాలు. ఈ 6 దుర్గుణాలను జయిస్తేనే మానవుడు గట్టి మనస్సుతో ధర్మాన్ని ఆచరించగలుగుతాడు. ఈ 6 దుర్గుణాలకి లోనైతే, కామానికి లోనైతే, క్రోధానికి లోనైతే, లోభానికి లోనైతే, మోహానికి లోనైతే, ఈ దుర్గుణాలకు లోనైపోతే దుష్ట వ్యాపారాలను చేస్తుంటాడు. అందువల్ల మానవుడు చెడిపోవటానికి ప్రథమ కారణమైనది కామం కనుక ఆ కామాన్ని అణిచివేయాలి అనే దృష్టితో మన్మథుడిని ఆయన దహింపజేశాడు కనుక అని ధర్మవేత్తలైనటువంటి వారు కూడా శివుని యొక్క ప్రభావం చేత కామం అణిచివేయబడ్డది కనుక, కాముడి యొక్క వృత్తి వ్యాపారం అంతా అణిచివేయబడ్డది కనుక ఇదొక మహోత్సవం అనుకున్నారు. ఆ మహోత్సవాన్ని చెయ్యాలి అని ఎక్కడా ధర్మశాస్త్రాలలో చెప్పి లేదు. ధర్మశాస్త్రాలలో చెప్పకపోయినా అది లోకానికి క్షేమాన్ని కలిగించి ప్రతి వాళ్ళ యొక్క మనస్సుని కామక్రోధాదులకి వశం కాకుండా ఉండేటట్లుగా చేసినటువంటి సమయం కనుక దాన్ని ఉత్సవంగా భావించారన్నమాట. అప్పటి నుంచి ఇదిగో ఈ కామదహనం అనే ఉత్సవం మనకు ప్రారంభమైంది. శాస్త్రంలో లేకపోయినా లోకక్షేమానికి కోసం జరిగినటువంటి ఒకానొక కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకొని అప్పటి ధార్మికులైన వాళ్ళందరూ కూడా ఇదిగో ఈ ఉత్సవాన్ని మీరు చేసుకోండి అని ఏర్పాటు చేశారు. అట్లాగే పెద్దలందరూ ఆచరించినటువంటిది, దానికి ప్రమాణాన్ని మనం వెతుక్కోవద్దు. ఇది ఎక్కడ చెప్తుంది, ఏ గ్రంథంలో అయినా ఉన్నదా అని విచారించొద్దు. ఏ ప్రమాణము లేకుండా లోకక్షేమానికి కావలసినటువంటి ఒకనొక కార్యక్రమాన్ని వాళ్ళు ప్రారంభించరు. ఆ ప్రమాణాన్ని మనం వెతకనవసరం. పెద్దలు చేశారు కనుక, మా పెద్దలు చేశారు కనుక మనం కూడా చేద్దాం, చాలు, మనకు అంతే చాలు. దాన్ని మనం వెతకనవసరం లేదు. పెద్దలు ఎప్పుడు కూడా దుష్కార్యాలను ఏ ప్రమాణము లేకుండా ఆచరించరు కనుక. ఆండాళమ్మ గారు తిరుప్పావై ప్రబంధంలో
మీకు ఒకనొక పాసురంలో ఏం చెప్పారు? మాలేమణివన్నా అని ఒక పాసురం ఉంది. మేలయార్ శైవనహల్ వేండువన, మేలయార్ శైవనహల్, మా పూర్వులందరూ కూడా అనుష్ఠిస్తున్నారు. పెద్దలందరూ కూడా, మా పూర్వులు పెద్దలందరూ కూడా భగవంతుడిని ఆరాధిస్తున్నారు. ఆ భగవద్ అనుగ్రహం చేత తమకు కావలసినటువంటి కోరికలన్నింటినీ పొందుతున్నారు. అట్లా భగవంతుడిని పొందటానికి కారణమైనటువంటి పెద్దలు ఆచరించినటువంటి ఆ వ్రతాన్ని మేము చేస్తాం. ఆ వ్రతం ఎక్కడుంది? ధర్మశాస్త్రంలో చెప్పారా? ఏ వాక్యం వేదంలో ఉందా? అని మాకు అవసరం లేదు అని అంటారు. మనం ఎప్పుడైనా ఏమంటే మన ఇంట్లో దీపారాధన చేసుకుంటున్నాం, సాయంత్రం కావడంతో ఇది మనకు ఆచారం. శుభకార్యాలలో బాగా వెలుతురు కావాలి అని అనుకుంటాం, దీపాలన్నీ పెట్టుకుంటుంటాం ఇళ్లలో కానీ ఎక్కడ కానీ. ఒక దేశంలో ఆచారం ఏమిటంటే దీపాలు పెట్టడం కాదు, దీపాలు ఆర్పడం ఒక దేశంలో ఆచారం. పాశ్చాత్యులు మొదలైన వాళ్ళు శుభకార్యం ఏదైనా చేసుకున్న తర్వాత కొవ్వొత్తులు వెలిగిస్తారు, ఆ కొవ్వొత్తుల్ని ఆర్పుతారు. అదొక ఉత్సవం అంటే అదేమిటో, ఆ దీపాలను ఆర్పడం వాళ్ళ ఉత్సవం, దీపాలని వెలిగించుకోవడం మన ఉత్సవం. అట్లా మేలయారు శైవనహల్, మన పూర్వులందరూ ఆచరించినటువంటి ధర్మాన్ని మనం ఆచరిద్దాం. కానీ అవతల వాళ్ళని చూసి వాళ్ళు ఆచరిస్తున్నారు కనుక అది కూడా మనం ఆచరిద్దాం, ఆ ధర్మం అని మనం ఆచరిద్దాం అని అనుకుంటే అది తప్పు. కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఏం చెప్పినాడు? స్వధర్మే నిధనం శ్రేయ. మనకు శ్రేయస్సు ఏమిటి? మన పూర్వులు ఏ ధర్మాన్ని మనం చెయ్యాలి అని ఆదేశించారో వారు ఆదేశించినటువంటి ఆ ధర్మాన్ని ఆచరించడమే మనకు శ్రేయస్కరం. పరధర్మ భయావహ, స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. ఇది భగవద్గీతలో వాక్యం. ఇతరుల యొక్క ధర్మాన్ని మీరు ఆచరించకండి, అది మీకు అవసరం లేదు, అది భయంకరమైంది. దాన్ని మీరు ఆచరించలేకపోతే దానివల్ల మీకు ఏమైనా నష్టాలు కూడా కలగవచ్చు. మన పూర్వులు ఆదేశించినటువంటి ధర్మాన్నే మనం ఆచరిద్దాం. అట్లా పూర్వులందరూ కూడా మన హిందూ ధర్మశాస్త్రం ప్రకారం వేదంలో చెప్పబడిన ప్రకారంగా కృష్ణ పరమాత్మను శ్రీమన్నారాయణులను ఆరాధించడం ఒక ఆచారం. ఆ ఆచారం ప్రకారంగా ఏదో ఒక సమయాన్ని పెట్టుకొని ఆ సమయంలో భగవంతుని యొక్క ఆరాధనని చేసి మనం అన్ని విధములైన శ్రేయస్సులను, తర్వాత దేహత్యాగం తర్వాత భగవంతుని యొక్క సాన్నిధ్యాన్ని చేరి అక్కడ మోక్షం అనేటువంటి పురుషార్థాన్ని పొందాలి అనేది మన యొక్క ధర్మం, మన యొక్క ఆచారం. ఈ ఆచారాన్ని మనం ఆచరించుకుందాము. అది కూడా అదే ఆచారాన్ని ఆండాళమ్మ గారు ఆచరిస్తున్నారు. తమ తండ్రి గారు ఆచరించినటువంటి ఆచారాన్నే ఆండాళమ్మ గారు కూడా ఆచరిస్తున్నారు అన్నమాట. భగవంతుని యొక్క ఆరాధన చేస్తున్నారు అని అర్థం. ఇప్పుడు మనం తిరుప్పావై ప్రబంధంలో ఉండేటువంటి విశేషాలని మనం చెప్పుకుంటున్నాం. తిరుప్పావై ప్రబంధాన్ని రచించినటువంటిది ఆండాళమ్మ గారు. దానిలో ప్రతిపాదింపబడినటువంటి విషయం ఏమిటి, ఏ విషయాన్ని గురించి ఆండాళమ్మ గారు ఆ ప్రబంధాన్ని రాశారు, దాని వలన కలిగేటువంటి ఫలితం ఏమిటి అని ప్రశ్నించుకున్నప్పుడు మనకు పెద్దలు చెప్తారు, ఏదైనా ఒక గ్రంథాన్ని మనం తీసుకున్నామంటే దాన్ని గీతాన్ని భగవద్గీతను మనం పారాయణం చేస్తున్నాం, విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేస్తున్నాం, రామాయణం పారాయణం చేస్తున్నాం. ఎందుకోసం? దాన్ని రచించినటువంటి వ్యక్తి చాలా గొప్పవాడు కనుక. మహానుభావులు రచించినటువంటి గ్రంథాన్ని మనం పారాయణంలో పెట్టుకుంటాం. దాన్ని వక్తృ వైలక్షణ్యం అని అంటారు. అంటే గ్రంథాన్ని రచించినటువంటి వ్యక్తిలో ఉండేటువంటి విశేషం. అంత మహానుభావుడు రచించాడు, మనకు ఉపదేశించాడు. వక్త చాలా గొప్పవాడు వాల్మీకి. అట్లాగే భగవద్గీతను ప్రసాదించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్ ఆయన స్వయంగా అర్జునుడికి ఉపదేశించినటువంటి మహాప్రబంధం అది.
భీష్ముడు స్వయంగా ధర్మరాజుకి బోధించినటువంటి మహాప్రబంధం విష్ణుసహస్రనామం కనుక వక్తృ వైలక్షణ్యం అంటే చెప్పినటువంటి వ్యక్తి చాలా గొప్పవాడు కనుక భీష్ముడంటే సామాన్యుడు కాదే, బ్రహ్మవేత్తలలో అగ్రగణ్యుడు. కృష్ణ పరమాత్మ కూడా ధర్మరాజును పిలిచి అడుగో ఆయన శరశయ్య మీద ఉన్నాడు, వెళ్ళు ఆయన దగ్గర ఇప్పుడే నీవు ధర్మాలన్నిటి తెలుసుకో, లేకపోతే ఆయన పోతే ఇక ధర్మాన్ని బోధించేవాడు మరొకడెవడు ఉండడు సుమా అని కృష్ణుడు ప్రేరేపిస్తే ధర్మరాజు వెళ్ళి ఆయన దగ్గర ప్రార్థించి ధర్మాలన్నిటి తెలుసుకున్నాడు. విష్ణుసహస్రనామ ఉపదేశం ఆయన చేశాడు అని కదా మనం చెప్పుకుంటున్నాం. విష్ణుసహస్రనామానికి గొప్పతనం దేన్ని బట్టి వచ్చింది? భీష్ముడు చెప్పినందువల్ల వచ్చింది. అట్లాగే భగవద్గీత గొప్పతనం దేన్ని బట్టి వచ్చింది? కృష్ణ పరమాత్మ చెప్పినందువల్ల వచ్చింది. తిరుప్పావై ప్రబంధానికి గొప్పతనం దేన్ని బట్టి వచ్చింది? ఆండాళమ్మవారు చెప్పినందువల్ల వచ్చింది. అంటే ఆండాళమ్మవారు కూడా ఆ వ్యక్తుల కోవకు చెందినటువంటి మహానుభావురాలు అని దీన్ని బట్టి మనకు తెలుస్తోంది అన్నమాట. దాన్నే మనం వక్తృవైలక్షణ్యం ఉంటాం. అంటే ఈ ప్రబంధమును ప్రసాదించినటువంటి వ్యక్తి చాలా గొప్పవారు. ఏమిటి ఆండాళమ్మవారి యొక్క గొప్పతనం? దేన్ని బట్టి ఆమెను గొప్పగా మనం భావిస్తున్నాం అనంటే దానికి 3 కారణాలని చెప్తారు పెద్దలు. ఆండాళమ్మవారు సీతమ్మ వారి వలె ఒక పవిత్రమైనటువంటి క్షేత్రంలో జన్మించింది కనుక. సీతమ్మవారు ఎక్కడ జన్మించారు? ఒక తల్లి కడుపులో 9 మాసాలు ఉండి జన్మించి మనలాగా జన్మించినటువంటి వ్యక్తి కాదామె. జనక మహారాజు యజ్ఞం చేయడానికి కోసం ప్రారంభించి భూమిని దున్నుతుండగా, అంటే యజ్ఞానికి పూర్వం ఏ ప్రాంతంలో యజ్ఞం చేస్తారో ఆ ప్రాంతాన్ని నాగలితో మంత్రపూతంగా మంత్రానుసంధానం చేస్తూ దున్నాలిట. ఆ దున్నిన తర్వాత అక్కడ కుండాలు వేసుకొని హోమం చెయ్యాలి, యజ్ఞం చెయ్యాలి. అట్లా జనక మహారాజు ఎన్నో యజ్ఞాలు చేసిన వాడు. ఒకసారి యజ్ఞం చేస్తుండగా నాగలితో ఆ భూమిని దున్నుతున్న సందర్భంలో ఆ నాగలి కర్రుకి తగులుకొని పైకి వచ్చింది ఒక బంగారం పెట్టె లాంటిది. ఆ పెట్టెలో ఉన్నది అదిగో సీతమ్మవారు. దాన్ని బట్టి ఆమెను ఏమంటాం మనం? అయోనిజురాలు అని అంటాం. పవిత్రమైనటువంటి భూమి నుండి జన్మించింది, కానీ అందరి వలె ఒక తల్లి గర్భంలో నుండి జన్మించినది కాదు, 10 మాసాలు నుండి జన్మించినది కాదు. అది సీతమ్మవారి గొప్పతనం, ప్రభావం. అట్లాగే ఈ అమ్మవారు తులసి వనంలో ఆవిర్భవించినటువంటిది కనుక సీతమ్మవారి వలె పరమ పవిత్రమైనటువంటి వ్యక్తి, భక్తురాలు. అట్లా జన్మమును బట్టి పవిత్రమైన వ్యక్తి సీతామ్మవారి వలె అని తెలుసుకున్నాం. రెండవది మరొక గొప్పతనం, పెరిగింది ఎక్కడ? పెరియాళ్వార్ అని చెప్పబడేటటువంటి విష్ణు చిత్తులు అనబడే మహానుభావుల యొక్క చేతులు పెరిగింది. ఆయనే ఆమెకి ప్రసాదం తీసుకొచ్చి ఇచ్చి అనేక ఉపదేశాలను చేస్తూ ఆ విధంగా క్రమంగా పెంచాడు. గొప్ప బ్రహ్మవేత్త అయినటువంటి పెరియాడు వాళ్ళ యొక్క చేతిలో పెరిగినందువల్ల ఆమె యొక్క జీవనం కూడా పవిత్రమైంది. సీతమ్మవారు ఎక్కడ పెరిగింది? జనక మహారాజు ఇంట్లో పెరిగింది. జనక మహారాజు ఎంత గొప్పవాడు! భగవద్గీతలోనే జనక మహారాజుల గురించి ఒక గొప్ప వాక్యం చెప్పబడ్డది. కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితా జనకాదయ. జనకుడు మొదలైన వాళ్ళు, జనకుడినే ఉపమానంగా తీసుకున్నాడు. జనకుడు మొదలైన వాళ్ళు ఎన్నో కర్మలను ఆచరించి సిద్ధిని పొందినటువంటి మహానుభావులు.
అటువంటి గొప్ప యజ్ఞకర్త అయినటువంటి జనక మహారాజు యొక్క సంతానం గనక ఆయన దగ్గర పెరిగినందువల్ల ఆమె యొక్క జీవనం కూడా పవిత్రమైంది. పవిత్రమైన భూమిలో పుట్టింది, పవిత్రమైనటువంటి ఒక మహానుభావుడి యొక్క చేతిలో పెరిగింది. అట్లాగే ఈ ఆండాళమ్మ వారు కూడా. సీతమ్మ ఇంకొక విశేషం మూడవది ఏమిటి? సీతమ్మ వారు చివరకు ఎవరిని వివాహం చేసుకుంది? ధనుర్భంగం చేసి భగవంతుడి యొక్క అవతారంగా కీర్తింపబడినటువంటి రాముని వివాహం చేసుకుంది. ఈ అమ్మవారు కూడా అదే విధంగా తాను రంగనాథుని యొక్క సేవ చేసి రంగనాథునికి మాల్యములను రోజు తీసుకువెళ్ళి సమర్పిస్తుంటే తన తండ్రి గారు ఆయనకు తగినట్లుగా తాను కూడా ఉండాలి అని చెప్తూ ఆ వాటిని తాను అలంకరించుకొని ఆయనకు తగిన దాన్నేనా నేను కాదా, ఆయన నన్ను అంగీకరిస్తాడా లేడా అని అట్లా తనను అలంకరించుకొని మురిసిపోతూ ఆయన వివాహం చేసుకుందాం అనుకుంది. భగవంతుని యొక్క అనుగ్రహం చేత ఆయనను వివాహం చేసుకోగలిగింది. జన్మాన్ని బట్టి, పెరగటాన్ని బట్టి, చివరకు పొందినటువంటి ఫలితాన్ని బట్టి సీతా అమ్మవారి వరే అత్యంత పవిత్రమైనది గోదామ్మ ఆండాళమ్మవారు అని దీన్ని బట్టి మనకి తెలుస్తోందన్నమాట. అటువంటి మహానుభావురాలు రచించినటువంటి ప్రబంధం ఇది. భక్తృ వైలక్షణ్యం అంటే. తిరుప్పావుకి ఏమిటి గొప్పతనం? తిరుప్పావును రచించినటువంటిది ఆండాళమ్మవారు గనక, ఆమె ఇంత గొప్పది గనక. తరువాత ఇందులో ఆమె ఎంత గొప్పదైనా, ఆ వ్యక్తి ఎంత గొప్ప పరిజ్ఞానం కలవాడైనా ఆ రచించినటువంటి గ్రంథంలో ఒక ప్రత్యేకత ఉండాలి. అందులో ఆ గ్రంథంలో వర్ణింపబడినటువంటి విషయం కూడా చాలా గొప్పది, పవిత్రమై ఉండాలి. భగవంతుని యొక్క చరిత్రను చెప్పేదై ఉండాలి. భగవంతుని యొక్క గుణములను అద్భుతంగా వర్ణించి మనమందరం కూడా ఆయన ఆశ్రయించేటట్లుగా చేసేటటువంటి గ్రంథమై ఉండాలి. లేకపోతే ఆ గ్రంథానికి గొప్పతనం లేదు. 30 పాశురాలే కావచ్చు తిరుప్పావై, 143 పాశురాలే కావచ్చు నాచ్యారు తిరుముడి, అంతా కలిపితే 140, 30, 173 పాశురాలు ఆండాళమ్మ వారు ప్రసాదించినవి. అన్ని కలిస్తే అచ్చు వేస్తే మనకి ఎన్ని పేజీలు అవుతుంది ఏంటి? మహా అంటే 30-40 పేజీల కంటే ఎక్కువ పట్టాలి. ఇంత చిన్న గ్రంథం ఏమిటి ఇందులో గొప్పతనం అనుకోకూడదు. అందులో వర్ణింపబడినటువంటి విషయాలని బట్టి గ్రంథానికి గొప్పతనం వస్తుంది. కానీ ఆ వర్ణింపబడినటువంటి ఆ శ్లోకాలు, ఆ పద్యాలు వందల సంఖ్యలో, వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ఉంటే గొప్పతనం రాదు. గ్రంథము యొక్క గొప్పతనం దేన్ని బట్టి వస్తుంది అంటే గ్రంథంలో వర్ణింపబడినటువంటి విషయాన్ని బట్టి వస్తుంది. పూర్వం ఒకానొక కవి ఉండేవాట. ఆయన ఒక 1,00,000 శ్లోకాలు గల గ్రంథం రాశాట. 1,00,000 శ్లోకాలు గల గ్రంథం. 1 కాదు, 2 కాదు, 1,000 కాదు, 10,000 కాదు, 20,000 కాదు. అందులో చెప్పినవన్నీ ఏమిటి అంటే అన్ని కథలు, చిన్న అందరినీ రంజింప చేయటానికి కోసం చెప్పిన కథలు. ఏమున్నవి? ఆ కథలు ఉంటే చదువుకొని మళ్ళీ ఎక్కడో వాళ్ళకు వీళ్ళకో చెప్పుకోవటానికి ఉపయోగిస్తాయి తప్ప మానవుడు తాను అందులో చెప్పినట్టుగా నడవటానికి కావలసినటువంటి హితబోధ చేసిన గ్రంథాలు కావవి. లక్షల సంఖ్య ఉన్నా చమత్కారానికి కోసం చెప్పిన కథలే అందులో ఉన్నవన్నీ. అందువల్ల గ్రంథమున గొప్పతనం రావాలి అంటే దేన్ని బట్టి అంటే లోకానికి క్షేమం కలిగించేటువంటి విషయం ఉంటే గ్రంథం గొప్పదవుతుంది. ఆండాళమ్మ వారు రచించినటువంటి ప్రబంధంలో ఉన్నటువంటి విశేషం ఏమిటి అంటే భగవంతుడి గురించి స్తోత్రం చేయటం, తనతో పాటుగా తాను ఒక్కతయ్యే కాకుండా మరో 10 మంది గోపికల్ని కలుపుకొని అందరూ కలిసి వెళ్ళి భగవదారాధన చేద్దాం రాండి అని పిలుచుకుని వెళ్ళి అందరితో కలిసి భగవదారాధన చెయ్యటం, ఆరాధన ఎట్లా చెయ్యాలో చెప్పటం,
ఆ విధంగా భగవదారాధనాన్ని గురించినటువంటి భగవంతుని యొక్క గొప్ప గొప్ప గుణములను గురించినటువంటి విషయాలు ఈ గ్రంథంలో ఉన్నవి గనక చిన్నదైన గ్రంథం ఇది పవిత్రమైనది. అది గొప్పతనం, గ్రంథానికి ఉన్నటువంటి గొప్పతనం. లోకానికి క్షేమాన్ని కలిగించేటువంటి ఉపదేశాలు, మోక్షాన్ని తెలిపేటటువంటి ధార్మికములైనటువంటి విషయాలు, భగవంతుని యొక్క గుణముల యొక్క వర్ణనము లేనటువంటి గ్రంథం ఎంత గొప్పదైనా కానీ అది మనకు స్వీకరింపదగినది కాదు. అందువల్ల విషయ వైలక్షణ్యాన్ని బట్టి ఇందులో ప్రతిపాదింపబడినటువంటి విషయం చాలా గొప్పది గనక ఈ తిరుప్పావై ప్రబంధం ఒక ఉత్కృష్టమైనది అని మనం భావిస్తున్నాం అన్నమాట. మూడవది ఏమిటి అంటే ఈ ప్రబంధం వల్ల కలిగేటటువంటి ఫలితం. ఇందాక చెప్పుకున్నాం 1,00,000 శ్లోకాలు కలిగినటువంటి గ్రంథం, మహాగ్రంథం వాడెవడో రాశాడండి అని. ఆ గ్రంథం వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి? పొద్దుపోనప్పుడు ఆ పుస్తకం ముందేసుకుని ఆ కథ ఎట్లా ఉంది, ఈ కథలో ఏముంది, ఆ కథలో ఏముంది అని ఊరికే ఇటువంటి పిచ్చి పిచ్చి కథలను చెప్పేటువంటిదే. తాత్కాలికంగా మనస్సులకు ఏదో ఉల్లాసాన్ని కలిగించేటువంటి, నవ్వించేటువంటి కథలు ఉన్నాయి తప్ప అంత పెద్ద గ్రంథంలో కూడా మానవుడు జీవించడానికి తగినట్లుగా మంచి మార్గంలో ప్రవర్తించేవాడు, లోకంలో గొప్పవాడు అనిపించుకోవడానికి తగినటువంటి నడతను బోధించేటువంటి విషయాలు ఆ గ్రంథంలో ఏమీ లేవు. అందువల్ల అటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటిది ఉత్తమమైనటువంటి మోక్షరూపమైన ఫలితాన్ని భగవదారాధనం వల్ల మనకుండేటువంటి సర్వపాపములు తొలగిపోయి ఆ పాప ఫలితంగా మనం అనుభవించవలసినటువంటి దుఃఖాలన్నింటినీ తొలగించుకోవటం అనేటువంటి ఫలితాన్ని ఇస్తుంది మనకు ఈ తిరుప్పావై ప్రబంధం. తిరుప్పావై ప్రబంధంలో మనకు 5వ పాశురం ఒకటి ఉన్నది. 5వ పాశురంలో ఏం చెప్పారు? తీయనిల్ తూషాహుం చెప్పేరు వరెంబావాయి అని చివరి వాక్యం. భగవన్నామానుసంధానం చెయ్యండి, దానివల్ల మీకేం కలుగుతుంది? తీయనిల్ తూషాహుం, దూదిలో నిప్పు రవ్వ వేస్తే ఆ దూది పెద్ద గోదాములలో కొన్ని 100 బస్తాల దూది పెట్టినా ఒక్క నిప్పు రవ్వ ఎట్లాగైతే దగ్ధమైపోతుందో అట్లా సర్వపాప రాశిని తొలగిస్తుంది ఈ భగవన్నామానుసంధానం అని చెప్పింది తిరుప్పావైలో 5వ పాశురంలో. ఒక్క నిప్పు రవ్వే కదా, అంత ఎన్నో పెద్ద పెద్ద గోదాములలో 100,000 బస్తాలలో పెట్టినటువంటి పత్తంతా నాశనం అయిపోతుందా దీనివల్ల అని అనుకోని అవసరం లేదు. వేదశాస్త్రమే మనకి ఈ విషయాన్ని చెప్తోంది. తద్యథా ఇషీకాతూలం అగ్నౌ ప్రోతం ప్రదూయేత అని. తూలం అంటే దూది, ఇషీకాతూలం అంటారు, అంటే బూరుగు దూది లాంటిది అన్నమాట. అది ఎంత పెద్ద రాశిగా పోసిపెట్టినా అగ్నౌ ప్రోతం, ఒక్క చిన్న నిప్పు రవ్వ గనక పడినట్లయితే ఎట్లాగైతే తగలబడిపోతుందో భగవన్నామానుసంధానం చేత మనకు అటువంటి పాపరాశి అంతా తొలగిపోయి క్షేమం కలుగుతుంది అని ఆ ఉపనిషత్తులో ఉండే వాక్యం చెప్తోంది. దానిని ఆండాళమ్మవారు 5వ పాశురంలో మనకు ఉదాహరణంగా చూపిస్తున్నారు. అందువల్ల తిరుప్పావై ప్రబంధంతో మనకు కలిగేటువంటి ఫలితం ఏమిటి? మొట్టమొదటి ఫలితం మనకు ఉన్నటువంటి పాపరాశి పూర్తిగా తొలగిపోయి ఆ పాపాల వల్ల అనుభవించవలసినటువంటి దుఃఖములో, నరకములో, మరొకటో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఇది ఒక ఫలితం. రెండవ ఫలితం ఏమిటి? మళ్ళీ పునర్జన్మాదులు లేకుండా భగవత్ సాన్నిధ్యమును చేరి ఆయన ప్రసాదించేటటువంటి బ్రహ్మానంద రూపమైనటువంటి మోక్షమును అనుభవించటం ఆయన యొక్క సన్నిధిలో ఉండి రెండవ ఫలితం. ఆ ఫలితాన్ని ఘోషిస్తోంది తిరుప్పావై ప్రబంధం.
కనుక ఇటువంటి తిరుప్పావై ప్రబంధాన్ని మీరు అనుసంధించినట్లయితే అంత గొప్ప ఫలితం వస్తుంది అని తిరుప్పావై ప్రబంధానికి 3 రకాలుగా ప్రభావాన్ని మనం ఇప్పుడు చెప్పుకున్నాం అన్నమాట. చెప్పినటువంటి వ్యక్తి గొప్పవారు కనుక అండాళమ్మ వారు, అందులో వర్ణింపబడినటువంటి విషయం సాక్షాత్ భగవంతుని యొక్క వైభవం కాబట్టి దానివల్ల కలిగేటటువంటి ఫలితం పాపరాశినంతా తొలగించుకొని సాక్షాత్ మోక్షమును పొందటం కాబట్టి ఈ 3 కారణాల చేత తిరుప్పావై ప్రబంధం, ఆ తిరుప్పావై ప్రబంధంలో మనం అనుష్ఠించేటటువంటి ధనుర్మాస వ్రతం, భగవద్గుణానుసంధానం అంత గొప్పది అని మనకు తెలుస్తోంది. అటువంటి తిరుప్పావై వ్రతాన్ని మనం రోజు కూడా అనుష్ఠించాలి. ఈ ధనుర్మాసంలో సూర్య సంక్రమణం ప్రకారం ధనుస్సు అనేటువంటి రాశిలో సూర్యుడు ప్రవేశించినప్పటి నుంచి ప్రారంభమైన మాసం ఉందే మార్గశిరం అంటారు. అక్కడ మార్గశిరం అన్నా ధనుర్మాసం అన్నా ఒకటే, కానీ ఆ సంచారాన్ని బట్టి ఆ రోజులు కొన్ని తేడా వస్తాయి. ఒక్కో సంవత్సరం మనకి సంవత్సరం ఎప్పుడు కూడా చైత్ర మాసంలో మొట్టమొదటి రోజు మనకి సంవత్సరాలు అనుకుంటాం. ఆంగ్లేయులకి మొట్టమొదటి సంవత్సరం నుండి జనవరి 1 తారీఖు అంటారు. అది ఇది కుదరదు. అట్లాగే ఈ తమిళుల యొక్క లెక్క ప్రకారం ఆండాళమ్మారు అవతరించినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి లెక్క ప్రకారంగా సౌరమానాన్ని బట్టి ధనుర్మాసం అనేటటువంటిది మనకు ఈ ఉత్సవాన్ని, అంటే ఈ ధనుర్మాసోత్సవాన్ని, ఈ వ్రతాన్ని అనుష్ఠించడానికి తగినటువంటి సమయంగా నిర్దేశింపబడ్డది అని దీన్ని బట్టి మనకు తెలుస్తోంది. ఇటువంటి ఈ ధనుర్మాసోత్సవ సందర్భంగా మనం ఆండాళమ్మ వారి యొక్క వైభవాన్ని, ఆమె చెప్పినటువంటి ప్రబంధంలో ఉండేటువంటి విశేషాలని మనం తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు మరొక విశేషం, ఆండాళమ్మ వారిని తక్కిన మహర్షులతో పోలుద్దామా, తక్కిన ఆయుగారులతో పోలుద్దామా, వారందరికంటే కూడా గొప్పది అందామా ఈమె అని అంటే, మహర్షుల కంటే చాలా గొప్ప స్వభావం కలది ఈమె. ఆయుగారులు అని మనం ఆరాధించుకునేటువంటి పరమ భక్తులు ఉన్నారే, మన వైష్ణవ సంప్రదాయానికి మూల పురుషులు, వారికంటే కూడా చాలా గొప్ప విశేషం కలది ఆండాళమ్మ వారు. అందువల్ల ఈ వ్రతం ఆమె మనకు బోధించినటువంటి, ఆమె అనుష్ఠించినటువంటి ఈ వ్రతం తక్కిన వ్రతాల కాన్నింటికంటే కూడా చాలా గొప్పది. మనం సత్యనారాయణ వ్రతం ఏదో చేసుకుంటున్నాం, లేకపోతే ఏకాదశి వ్రతం అంటున్నాం, ఏకాదశి వ్రతం చేసుకుంటున్నాం. ఇటువంటి ఈ తక్కిన వ్రతములన్నింటికంటే ఆండాళమ్మ గారు ఆచరించినటువంటి ఈ ధనుర్మాస వ్రతం అనేటువంటిది చాలా గొప్పది. దేనిని బట్టి అంటే, తక్కిన వ్రతాలని గురించి, ఏకాదశి వ్రతాన్ని గురించో సత్యనారాయణ వ్రతాన్ని గురించో ఏదో ఆ పురాణాలలోనో వాటిలోనో ఉన్నది. వాటిని రచించి చెప్పినటువంటి వారు మహర్షులు మొదలైనటువంటి వారు. మహర్షులకిన్ని మానవులకును ఎంత తేడా ఉంది. మనకంటే మహర్షులు చాలా గొప్పవారు. ఎందుకు? మనకు దేహమే ప్రధానం అనుకుంటున్న వాళ్ళం మనం. ఆ దేహాన్ని పోషించుకోవటానికి కోసమే మొదటి నుంచి ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళం మనం. దానికోసం ఎన్ని పుణ్యాలు కానీ ఎన్ని పాపాలు కానీ చేస్తూ ఆ దేహ పోషణే, ఇంతకంటే మనకు పరమార్థం లేదు అనుకుంటున్నాము. ఇది అజ్ఞానంలో ఉన్నందువల్ల. దేహం కంటే వేరే ఆత్మ అనేది ఒకటి ఉన్నది అని తెలియనందువల్ల మనం పశువుల కంటే కొంచెం ఎక్కువ జ్ఞానం కలిగినా అసలైనటువంటి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేనందువల్ల మనం కూడా అనేక పాపాలను చేస్తున్నాం. వివేకం ఉండి కూడా పాపాలను చేస్తున్నాం.
మనకంటే గొప్పవాళ్ళు ఎవరు అనంటే అదిగో అట్లా కాకుండా మంచి ఇంద్రియ నిగ్రహంతో తమ యొక్క జీవితాన్నంతా గడుపుతూ యజ్ఞాలు యాగాలు తపస్సులు చేస్తున్నటువంటి వారు మహర్షులు. కనుక మనకున్న మహర్షులకు ఉన్న తేడా ఎంత తేడా అంటే దానికి చెప్తారు పర్వత పరమాణువులకు ఉన్నంత తేడా ఉన్నది. పర్వతం ఎంత గొప్పది, పరమాణువు ఎంత చిన్నది. పరమాణువు కంటే చిన్నదంటూ ఇంకోటి ఉండదు. మనం సూర్యరశ్మి మన కిటికీలలో నుంచి లోపలికి వస్తుంది అనుకోండి, సూర్యకిరణాలు లోపలికి వస్తున్నది. అప్పుడు మనం ఆ ప్రాంతంలో మన దృష్టిని పెట్టి చూస్తే చిన్న చిన్న రేణువులు ఏవో తిరుగుతుంటాయి ఆ వెలుతురులో. వాటిని మనం అణువులు అని అంటాం. చాలా చిన్నది, అంతకంటే చిన్నదంటూ మరొకటి ఉండదు. పర్వతం అంతకంటే గొప్పదంటూ మరొకటి ఉండదు. ఆ పర్వతానికి ఈ పరమాణువులకు ఎంతటి తేడా ఉందో మనకున్న మహర్షులకు అంతటి తేడా ఉన్నది. గొప్ప దివ్య జ్ఞానాన్ని సంపాదించారు, తపస్సు చేశారు. వారిలో ఉండే జ్ఞానం అంత గొప్పది. మనలో ఉండే జ్ఞానం ఆ పరమాణువు అంత జ్ఞానం. కనుక మనకంటే గొప్పవారు మహర్షులు. తపస్సుతో ఎన్నో గొప్ప విషయాల్ని కనిపెట్టారు. వారు చెప్పినటువంటి గ్రంథాలలో ఉన్న ధర్మాల్ని మనం ఆచరిద్దాం అని అనుకుంటున్నాం. ఇంకా బాగా లోతుగా విచారించి చూస్తే ఆ మహర్షుల కంటే కూడా చాలా గొప్పవారుట మన ఆళ్వార్లు. మహర్షుల కంటే ఆళ్వార్లు ఎందుకు గొప్పవారైనారు అనంటే మహర్షులు స్వప్రయత్నం చేసి తాము వివేకం తెచ్చుకొని వివేకంతో తపస్సు చేసి యజ్ఞాదులను చేసి తమలో అటువంటి దివ్య జ్ఞానాన్ని సంపాదించుకున్నారు. వాళ్ళు ఆళ్వార్లు అట్లా కాదు. ఆళ్వార్లు ఈ మహర్షుల కంటే చాలా గొప్పవారు.